హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 73. నాకు తెలుసాద్య నువ్వు ఆకాష్ నటిస్తున్నారని. నేను ఆ రోజు అంతా విన్నాను. వినలేనట్లు నటించాను అంతే అన్నాడు నీల్. ఏమీ మాట్లాడలేకపోయింది తను. నిశ్శబ్దంగా వింటున్న ఆమె వంక చూసి, లిప్సికను నమ్మించడానికి మీరిద్దరూ నటించారని నాకు అర్థమైంది. కానీ మీరిద్దరూ నటిస్తున్నట్లు నాకెక్కడా అనిపించలేదు అన్నాడు ఆకాష్. అతని మాటలు వింటూ విరక్తిగా ఓ నవ్వు నవ్వి, నాకు ఈ నిజాలు, నటనల గురించి ఏమీ తెలియదు నీల్. పరిస్థితులను అర్థం చేసుకోవడాన్ని మాత్రమే నేర్పింది నా జీవితం. కానీ నాకు అర్థం కానిదేంటంటే, ఎందుకని కేవలం ద్వేషం నిండిన చోట మరేదో వెతికేందుకు నన్ను ఉరికొల్పుతుంది ఈ జీవితం అని ఆకాశవంక చూస్తూ గాఢంగా అంది తను. ఆమె మాటలతో చిన్నగా నవ్వి, బహుశా ఆ చోట ద్వేషం లేదేమో, నువ్వే దాన్ని ఊహిస్తున్నావేమో అని అన్నాడు నీల్. కనుబొమ్మలు ముడివేసి చూసింది ఆద్య. నాకు ఆకాష్ కళ్ళల్లో ఎప్పుడు ద్వేషం కనిపించలేదు ఆద్య. ఆ రోజు నీకు సెట్లో దెబ్బ తగిలినప్పుడు అతను పడిన ఆరాటం, నీ మౌనాన్ని కదిలించడానికి ప్రతిసారి అతను చేస్తున్న పోరాటం చూస్తూ ఉంటే నాకు నేనే గుర్తొచ్చాను. నువ్వు ప్రేమికుడైనంత మాత్రాన అందరూ అవలేరు కదా నీల్ అని అంది ఆద్య. నిజమే, కాని కొందరు నాకంటే గొప్ప ప్రేమికులు కూడా ఉండగలరు అని అనగానే ఏదో అనబోతున్న ఆద్య వంక చూసి, ఒక్కటి మాత్రం చెప్పగలను ఆద్య, అతని ప్రేమ గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ అతను నిన్ను మాత్రం ద్వేషించలేడు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు నీల్. ఇంకా లిప్సికతో నవ్వుతూ డాన్స్ చేస్తున్న ఆకాశ్ వంక చూసి, ఎందుకు నా జీవితం నన్ను పరీక్షిస్తుంది? ప్రతిసారి ఇలా ప్రేమ ద్వేషం అన్న భావాల మధ్య కొట్టుమిట్టాడమే నా ఆద్య జీవితం. తనలో తానే అనుకున్నట్లుగా పైకి అనేసింది. ఆమె మాటలు కాస్త అర్థమై కానట్లుగా అనిపించిన నీల్ దాన్ని పొడిగించలేక, ఇద్దరు భద్ర శత్రువులు మాటి మాటికి కలిసేలా జీవితం పరిస్థితులను ఎందుకు సృష్టిస్తుందో తెలుసా అని ఆమె తనకేసి చూడగానే, ఎదుటి వాళ్ళల్లో మనం చూడలేని స్నేహం కూడా దాగుందని మనకి తెలియడానికే అన్నాడు నీల్. ఇక క్షణం ఆగి ఊపిరి తీసుకుని, అలాగే ఎదుటి వారిలో మనం చూడని జీవితం కూడా ఉండి ఉండొచ్చు. ఆకాష్ గురించి నాకేమీ తెలీదు. అతని జీవితంలో మరో అమ్మాయి కూడా ఉండి ఉండొచ్చు. స్పష్టత లేని అనుభూతుల వెంట పరిగెత్తి నన్ను నేను కోల్పోలేను అని నీల్ సమాధానం కోసం చూడకుండానే అక్కడి నుండి రెస్ట్ రూమ్స్ వైపు దారి తీసింది ఆద్య. అప్పటి వరకు ఆమె వంక ఓ కన్నేసి ఉంచిన ఆకాష్ సడన్ గా నీల్ పక్కన ఆమె కనబడబోయేసరికి లిప్సికతో ఇక చాలని చెప్పి నీల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఆకాష్. వెంటనే లిప్సిక కూడా ఆకాష్ పక్కన చేరి, చాలా థ్యాంక్ యూ ఆకాష్ అని అంది నెమ్మదిగా. దేనికి అన్నట్లు ప్రశ్నించాడు ఆకాష్. నేను ప్రపోజ్ చేసిన తర్వాత కనీసం నాతో ఫ్రెండ్ గా ఉండమన్నా సరే ఉండలేదు నువ్వు. పూర్తిగా నన్ను దూరం పెట్టేశావు అని బొంగమూతి పెట్టి చెప్పి, కానీ ఈ రోజు నువ్వు నాతో డాన్స్ చేశావు అనింది ఆనందంగా నవ్వి. ఆమె వంక చూసి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇక గాఢంగా అసహనంగా ఊపిరి వదిలి డ్రింక్ తాగుతూ ఫోన్ చూస్తున్న నీల్ వంక చూశాడు ఆకాష్. అతని ఊపిరిలోని అయిష్టతను గమనించి, హే ఆకాష్, నీకిప్పుడు ఆద్యతో డాన్స్ చెయ్యాలని ఉంది కదా అని అంది చూపుడు వేలు చూపించి కొంటిగా నవ్వుతూ లిప్సిక. ఆమె వంక ఏ భావం లేని కళ్ళతో ఆకాష్ చూసేసరికి, ఏంటి లేదా అని ఆశ్చర్యంగా అడిగింది ఆమె. ఇక ఆమెకి ఎక్కడ డౌట్ వస్తుందో అన్నట్లుగా అని తలూపాడు ఆకాష్ ఏమీ చేయలేక. అయినో ఇంతకీ ఆద్య ఎక్కడా అని అటు ఇటు చూసి, ఆద్య ఎటెళ్ళింది నీల్ అని నీల్ని చూస్తూ అడిగింది లిప్సిక. ఇందాకే ఆ రెస్ట్ రూమ్స్ వైపుకి వెళ్ళింది అని అతను చెప్తూ ఉండగానే అక్కడికి వచ్చింది ఆద్య అప్పుడే. ఆమె ముఖం కాస్త కోపం కంగారు కలగలిపినట్లుగా ఉండడాన్ని గమనించాడు ఆకాష్. లిప్సిక వాళ్ళ ముందు ఏమీ అడగలేక నెమ్మదిగా లేచి ఆమె పక్కకొచ్చి, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ అని అడిగాడు చిన్నగా. అని ముక్తాసరిగా చెప్పింది తను. ఏదో అయ్యిందని అయితే అర్థమైనా అదేంటో తెలియక ఆమె వంక తీక్షణంగా చూస్తూ ఉండగానే, ఇప్పుడు మనం లవ్ బర్డ్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం నీల్ అని అలా వంక ఓరగా చూసి నవ్వుతూ చెప్పింది లిప్సిక. ఇక ఆమె మాటలు వాళ్ళకి అర్థం అవగానే, నో వే
అని నోరెళ్ళబెట్టింది ఆద్య. ఒక్కసారిగా ఆకాష్ లిప్సిక వింతగా చూడగానే దానికి నీల్ నవ్వుతూ చూశాడు. అదేంటి అలా అరిచావు? నీకు తనతో డాన్స్ చేయటం ఇష్టం లేదా అని అనుమానంగానే అడిగింది లిప్సిక. వెంటనే లేదు, తనకి డాన్స్ రాదు అన్నాడు ఆకాష్. అతని మాటతో అహాహా అంటూ తడబడుతూ తలూపింది ఆమె. అబ్బా ఆద్య, ఇదేమైనా డాన్స్ షో పర్ఫార్మెన్సా? నీకు డాన్స్ రాకపోతే ఎలిమినేట్ చేయడానికి? అయినా మీరు చేయాల్సింది సాల్సా డాన్సే, అది కూడా రొమాంటిక్ మ్యూజిక్ కి. నీకు రాకపోతే ఆకాష్ చూసుకుంటాడు పద అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ దింపేసి కమాన్ అంటూ ఆద్య ఆకాష్ ని ఎక్కించింది లిప్సిక. మనం డాన్స్ చేయమని తనకి చెప్పు అని ఆద్య మౌనంగానే చెప్పడం చూసి ఒక్క డాన్స్ కి ఏమీ అరిగిపోవులే అని పొల్లు కొరుగుతూ చెప్పాడు ఆకాష్. వాళ్ళిద్దరూ గుసగుసలు లిప్సికకి అర్థం కాక తలగొక్కుంటే వాళ్ళ సంభాషణను ఊహించి చిన్నగా నవ్వుకున్నాడు నీల్. నీతో డాన్స్ చేయటమా? నో వే అని అంది ఆద్య. ఆమె మాటతో మండిపోయి నీ కుప్పిగంతులు డాన్స్ కి నేను బెదిరి చావాలి, నువ్వు కాదు అని అన్నాడు పొల్లు కొరుకుతూ కోపంగా. నా డాన్స్ గురించి నీ దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదులే, కానీ పద ముందు స్టేజ్ దిగుదాం అని అంటూ ఉండగానే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా డాన్స్ చెయ్యాలి చెయ్యాలి అని అరవడంతో ఇక వాళ్ళు కాదని చెప్పలేక స్టేజ్ మీద నిలబడ్డారు ఇద్దరు. లైట్స్ ఆఫ్ అయ్యి చిన్న వెలుతురులో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మసగ్గా మొత్తుగా ఉన్న వెలుతురులో ఎదురెదురుగా నిలబడ్డారు ఇద్దరు. మ్యూజిక్ కూడా స్టార్ట్ అయ్యింది. బొమ్మల్లా నిల్చున్న వాళ్ళ మనసుల్ని కదుపుతూ కమాన్ ఆకాష్ అంటూ చప్పట్లు కొట్టింది లిప్సిక. దాంతో లిప్సిక వంక అసహనంగా చూసి ఆద్య చేతులను అందుకున్నాడు ఆకాష్. అతని కళ్ళల్లోని అసహనాన్ని గమనించిన ఆద్య మనసు బాధతో మూలిగింది. మ్యూజిక్ కి తగినట్లుగానే సాల్సా డాన్స్ మొదలు పెట్టారు ఇద్దరు. ఒకే కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నా వాళ్ళ మధ్య ఎన్నో మాటలు మొదలయ్యాయి. సూటిగా ఆమె కళ్ళల్లోకే చూస్తున్నాడు అతడు. దాగున్న రహస్యాలు ఎన్నో ఇప్పుడే ఇక్కడే వెతికి తీయాలి అన్నంత ఆతృతగా అతని కళ్ళను మార్చి మార్చి చూసింది తను. అతని కళ్ళల్లో నాకెక్కడా ద్వేషం కనిపించలేదు అన్న నీల్ మాటలు గుర్తొచ్చాయి ఆద్యకి. నిజంగా ఇతని కళ్ళల్లో ద్వేషం లేదా? లేకపోతే ఎందుకని ఇతను నన్ను అసహించుకుంటున్నాడు? ఒకవేళ అలా నటిస్తూ ఉంటే? అయినా ఎందుకు నటిస్తున్నాడు? లేదు లేదు, అది నిజమై ఉండదేమో. ఒకవేళ నిజమే అయితే నేనెలా అతన్ని అంగీకరించగలను? నా జీవితంలో ప్రేమకి స్నానం ఉంటుందా? దాన్ని పూరించేంత సత్తా ఉందా నాకు? ఆకాష్ హృదయానికి ఆమె మనసులో గడ్డకట్టిన ఎన్నో ప్రశ్నలు ఆమె చూపుల ద్వారానే అతనికి చేరుకున్నట్లున్నాయి. నిన్నటి స్వప్నం కోసం వెనుతిరిగి చూడకంటూ, రేపటి ఉదయం కోసం ముందడుగు వెయ్యమంటూ తెల్లవారని రెయ్యిని నడిపే వెలుగవ్వగలవా? తడి ఆరని చెంపలు తుడిచే చెలిమవ్వగలవా? నిదురించని నిజమై నిలదీసే గతమే భరించలేని భారమై నన్ను వెంటాడగా. ఆమె కళ్ళు చెమ్మగిల్లడాన్ని చూశాడు ఆకాష్. ఏం చెయ్యాలో, ఏం అనాలో, ఏం అడగాలో అతనికి అర్థం కాలేదు. ఏమేం తమ్ములు అడిగాడు గొంతు తడబడుతూ ఉండగాని. నాకు నీ ప్రేమ ద్వేషం ఏదీ అక్కర్లేదు. నా హృదయపు నరకాన్ని నువ్వు మార్చలేవు అని మనసులోని బిగ్గరగా అనుకుని మనం విడిపోదాం ఆకాష్ అని అంది. ఆ మ్యూజిక్ శబ్దంలో ఏదీ వినబడక ఏంటి అని మళ్ళీ అడిగాడు ఆకాష్. ఇంకా డాన్స్ అక్కడితో ఆపేసి ముందుకు తిరిగి తన వంక వింతగా చూస్తున్న వాళ్ళందరి వంక చూసి ఇక ఈ నాటకం నా వల్ల కాదు అని మనసులో బలంగా అనుకుని సారీ, మేం విడిపోతున్నాం, మమ్మల్ని కలిపేందుకు ప్రయత్నించకండి అని ఎడమ కంటి నుండి అడుగు బయట పెట్టిన కన్నీటి బిందువుని లెక్క చెయ్యకుండా ఒడిగా ముందుకు నడిచింది. అది విన్న అందరూ షాక్ అయిపోయి అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆగాద్య అంటున్న ఆకాష్ పిలుపుతో ఆమె పాదాలు అక్కడే ఆగిపోగా చుట్టూరా భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది. ఎందుకు ఈ బ్రేకప్ అని ఆకాష్ కోపంగా అడగ్గా లిప్సిక నీల్ కంగారుగా చూశారు. వెనక్కి తిరిగి అతని ఎదురుగా వచ్చింది ఆవేశంగా. తల పైకెత్తి అడుగు ఎత్తులో ఉన్న అతని కళ్ళల్లోకి కోపంగా చూస్తూ
నీకు తెలుసు అంది అడుగు దూరం జరిగి. నాకు తెలీదు చెప్పాద్యా అన్నాడు అతను చేతులు నడుము కానించుకుని గుడ్లురివి ఆమె కళ్ళలోకి చూస్తూ. అతన్ని అలా చూసి ఏదో చెప్పడానికి ఇక పెగలడాన్ని చూసిన ఆమె పెదవులు అక్కడే ఆగిపోయాయి. ఆ నిశ్శబ్దంలో అతని సమక్షంలో తెలియని ఒంటరితనం శూన్యం ఆవహించగా నాకు భయమేస్తుంది అని అతని కళ్ళల్లోకి చూస్తూ అనేసి ఓ క్షణం కళ్ళు కిందకి దించేసి గాఢంగా ఊపిరి వదిలింది. కోపం, పగ, ప్రేమ, అనురాగం ఆడుతున్న ఆటల మధ్య మనసు దేహం నిస్సత్తువుగా అయిపోగా తేమ నిండిన ఆమె కనులను పైకెత్తుతూ ఒక్కసారి, కేవలం ఒకే ఒక్కసారి నీ కౌగిల్ని వదులు చేయి ఆకాష్. నేను జారిపోతాను, పారిపోతాను, మళ్ళీ నీ కంటికి కనిపించను అని అంది గొంతులో దుఃఖం ధ్వనిస్తూ ఉండగా. చూస్తున్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాలేదు. ఆకాష్కి తనకి అడుగు దూరం ఉన్న అతని కౌగిల్ని వదులు చేయమండం విని అందరు కనుబొమ్మలు ముడిపడ్డాయి. అదృశ్యంగా హృదయాన్ని హత్తుకుని లాలించగలిగేంత గాఢమైన బంధం, దాన్ని నిలబెట్టేంత శక్తి ప్రేమకుందని చాలా తక్కువ మందికి తెలిసేమో. ఆకాష్కి అర్థమైందేమో. వింతగా చూశాయి అతని కళ్ళు. మళ్ళీ కదలబోయిన ఆద్య చెయ్యి అందుకుని ఆపి దగ్గరికి తీసుకుని దోసిట్లో ఆమె ముఖాన్ని అదిమి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అది చూసిన అందరూ గట్టిగా చప్పట్లు కొట్టగా దూరం జరగబోయిన ఆద్యాన్ని దగ్గరికి లాగి వెనక నుండి ఆమెను హత్తుకుని ఆమె తల మీద మళ్ళీ ముద్దు పెట్టుకుని చేతులను గట్టిగా నడుం చుట్టూ బిగించాడు. ఎంతో హాయిగా, ధైర్యంగా, ఉపశమనంగా అనిపించింది ఆమెకి. కళ్ళు మూసుకుని అతని గుండెలపై ఒదిగిపోయింది. వెనక నుండి ఆమె వీపు మీద పడిన గోళ్ళ అచ్చులు చూడగానే ఒక్కసారిగా కనుబొమ్మలు ముడివేసి ఏమైంది ఆద్య, వీపు మీద ఈ గాయాలేంటి అని అడిగాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. వీళ్ళకు తెలియడం లేదు గాని వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో పడిపోయారు. చూద్దాం ఎప్పుడు తెలుసుకుంటారో.